నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సయ్యద్ అసీం మునీర్ ఫీల్డ్ మార్షల్, ఇప్పుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ సిడిఎఫ్ తనకు తానుగా ప్రకటించుకున్నాడు అనమాట. పార్లమెంట్లో వాళ్ళ నేషనల్ అసెంబ్లీలో చట్టం మార్పించి తనకు అనుకూలుడైన ప్రధానమంత్రి సంతకం పెట్టించి రాష్ట్రపతి చేత ఆమోదం పొందించేలా చేసి చట్టం మార్చుకొని తన జీవిత పర్యంతం సిడిఎఫ్, కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్. అలాంటి కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్కి అర్జెంటుగా ప్రాణహాని వచ్చేసింది. ఎవరి నుంచి? ఒక మహిళ ఈ విషయం చెప్పింది. ఎక్కడ చెప్పింది? రీసెంట్గా బ్రాడ్ఫోర్డ్, యూకేలో, యునైటెడ్ కింగ్డమ్లో బ్రాడ్ఫోర్డ్లో ఒక ర్యాలీ జరిగింది. పబ్లిక్ థ్రెట్, అందులో ఆవిడ ఓపెన్గా చెప్పింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ కుడ్ బి బ్లోన్ అప్ ఇన్ ఎ కార్ అనే మాట ఉంది. అంటే పేల్ చేస్తారట ఆయన్ని. కారులో ప్రయాణిస్తున్న సయ్యద్ అసీం మునీర్ని పేల్ చేసే ప్రమాదం ఉందని. ఈ ర్యాలీ ఎవరు కండక్ట్ చేసింది? పీటీఐ, అంటే ఇమ్రాన్ ఖాన్స్ పార్టీ అనమాట. వాళ్ళు కండక్ట్ చేసిన ప్రొటెస్ట్ ర్యాలీ, సపోర్టర్స్ ఆఫ్ ఇమ్రాన్ ఖాన్స్ పీటీఐ. ఇందులో ఈ థ్రెటనింగ్ ఇచ్చింది ఆవిడ జనరల్ అసీం మునీర్ గురించి. హీ కుడ్ బి అసాసినేటెడ్ ఇన్ ఎ కార్ బాంబింగ్, ఆ మాట ఉంది ఆవిడ. ఒక కార్ బాంబింగ్లో ఆయన్ని హతమార్చే ప్రమాదం కనిపిస్తోంది. సిమిలర్ టు ది డెత్ ఆఫ్ ఫార్మర్ మిలిటరీ రూరల్ జియావుల్ హక్ని ఎలాగైతే చంపేశారో, ఆయన గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు చంపేశారు ఆయన్ని, ఈయన కారులో అంట. సో ఎందుకు అసలు ఈ ప్రస్తావన వచ్చింది? అయితే ఇందులో మొస్సాద్, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొస్సాద్కి లింక్ చేసే విధంగా వాళ్ళు కొందరు మాట్లాడటం కూడా కనిపించింది. క్రెడిబుల్ ఎవిడెన్స్ అయితే లేదు మొస్సాద్కి ఈవిడ ఇచ్చిన స్టేట్మెంట్ వెనకాల మొస్సాద్ ఉండాలి అనేదైతే లేదు. కానీ ఆ మహిళ ఎందుకు అలా మాట్లాడింది? అండ్ బ్రాడర్ ఎక్స్ట్రీమిస్ట్ ప్లాట్స్ ఇన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇంతేకాదు, ఈయనకి పీఓకే నుంచి కూడా ప్రమాదం ఉంది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి. ఇప్పుడు ఈయన అని నమ్ముతున్న లష్కరే తోయబా కానీ, జైషే మొహమ్మద్ కానీ పూర్తి స్థాయిలో సయ్యద్ అసీం మునీర్ని విశ్వసిస్తాయా, లేదా ఈయన వాళ్ళని పరిగణన విశ్వాసంలోకి తీసుకుంటారనే దాని మీద లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్ ఉంది, సస్పిషన్స్ ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి, అండ్ ఒక రకమైన గందరగోళం కూడా ఉంది. సో ఆయనైతే ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా, ఈ మధ్యకాలంలో సౌదీ అరేబియా వెళ్ళి హైయెస్ట్ సివిలియన్ అవార్డు తీసుకున్నారు. అప్పుడు కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని మరీ వెళ్ళారు ఆయన. సో ఆ థ్రెట్ అయితే ఆయనకు ఈ మహిళ అన్నదని కాదు. యూకేలో యునైటెడ్ కింగ్డమ్ బ్రాడ్ఫోర్డ్లో జరిగిన ర్యాలీలో, పీటీఐ మద్దతుదారులు జరిపిన ర్యాలీలో ఆవిడ మాట్లాడిందని కాదు. అప్పటికే ఆయనకి సంకేతం ఉంది, ఆయన్ని హతమార్చే ప్రమాదం కనిపిస్తోంది కార్ బాంబింగ్లో, అది కూడా మొస్సాద్ అయి ఉండొచ్చు. అయితే ఇస్లామాబాద్ ఏం చేసిందంటే ఇమీడియట్గా పాకిస్తాన్ బ్రిటన్స్ డెప్యూటీ హై కమిషనర్ని సమన్ చేసి వాళ్ళ ప్రొటెస్ట్ చెప్పి డిమాండింగ్ ఒక ఇన్వెస్టిగేషన్ అయితే క్యారీ అవుట్ చేయాలి. మా సర్వ సైన్యాధ్యక్షుడు, మాకు సర్వాధికారి, మా నియంత, మా దేవుడు అయిన సయ్యద్ అసీం మునీర్ని చంపేసే ప్రమాదం కనిపిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఆవిడ చాలా స్పష్టంగా పాకిస్తాన్ అయితే బ్రిటిష్ డెప్యూటీ హై కమిషనర్ని పాక్లో ఉన్న ఇస్లామాబాద్లో పిలిపించి మరీ మాట్లాడారు. సోషల్ మీడియాలో ఎలా వచ్చిందంటే, వీడియోస్ బ్రీఫ్లీ షేర్డ్ బై పీటీఎస్ యూకే చాప్టర్, అంటే పాకిస్తాన్ లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐకి యూకేలో ఉన్న మద్దతుదారులు వాళ్ళకున్న సోషల్ మీడియా నెట్వర్క్స్లో ఆవిడ మాట్లాడింది, ఆవిడ చేసిన థ్రెటనింగ్ని ఆ వీడియో నడిపించారు. తర్వాత రిమూవ్ చేశారు ఎందుకు మొత్తానికి. ఇంతకీ ఏంటంటే, మసూద్ అజహర్, హఫీజ్ సయీద్ ఆర్ ఎక్స్పాండింగ్ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఇన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇంక్లూడింగ్ ప్లాన్స్ టు రిక్రూట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ యాజ్ సూయిసైడ్ బాంబర్స్. ఇదొకటి ఆవిడ ఆ ర్యాలీ సందర్భంగా వీళ్ళ ఇన్వెస్టిగేషన్లో బయటపడింది ఏంటంటే, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు నిర్వహించిన ర్యాలీ మీద కూడా వీళ్ళ ఫోకస్ ఉంది. మసూద్ అజహర్, హఫీజ్ సయీద్ వాళ్ళ ఫోకస్, వాళ్ళు పిల్లల్ని, మహిళల్ని సూయిసైడ్ బాంబర్స్గా తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అనేది. మొస్సాద్ లింక్ గురించి అయితే అంతర్జాతీయంగా డిఫరెంట్ స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. ఎంతవరకు మొస్సాద్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది? కార్ బాంబింగ్లో ఈయన్ని లేపేయాల్సిన అవసరం మొస్సాద్కి ఏముంటుంది? ఎందుకంటే మొస్సాద్ ఏదైనా చేయాలంటే దానికి ఒక రీజన్ ఉంటుంది, చేసే అవకాశం కూడా ముందర అమెరికా కన్సెంట్ తీసుకుంటుంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఏంటంటే అమెరికా చెప్పినట్టుగా ఇజ్రాయెల్ వింటుంది అనే భావన జనాలకు ఉంది, కానీ అది నిజమో కాదు తెలియదు. కానీ మొత్తానికి ఏంటంటే సిఐఏ నోటీసులు లేకుండా మొస్సాద్ అయితే ఈ పని చేయదు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అమెరికా దాంట్లో ఇలాంటి పబ్లిక్ థ్రెట్స్ ఎలాంటి ఇండికేషన్ ఇస్తున్నాయంటే, పాకిస్తాన్ పొలిటికల్ క్లైమేట్లో వల్నరబిలిటీస్ని చాలా బలంగా చూపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఆర్మీలో తిరుగుబాటు ఉందనేది ఒక సంకేతం స్పష్టంగా కనిపిస్తుంది. ఏమో
జియావుల్ హక్ని చంపినట్టే ఆ ఆర్మీలో ఇప్పుడు ఈయన పొజిషన్ యాంటిసిపేట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఇందులో ఉండుండొచ్చేమో ఈ అనుమానాలు కూడా సయ్యద్ అసీం మునీర్కి లేకపోలేదు. డిప్లొమాటిక్ ఫాలోఅవుట్ అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా ఏంటంటే యూకేకి పాకిస్తాన్కి మధ్య అంత దౌత్యపరంగా గొప్ప సంబంధాలు అయితే లేవు. అలాగే మొసాద్ని లింక్ చేయడం అనేది కూడా విపరిణామాలకు దారితీస్తుంది. వీళ్ళేదో అనుకొని మొసాద్ దీని వెనకాల ఉందని అనుకోవడానికి కూడా లేదు. ఇంకా ఏంటంటే ఆవిడ యూకే ర్యాలీలో చెప్పిన ఆవిడ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి ఉన్న మహిళ అని అంటున్నారు. బహుశా ఆ మూలాలు ఉన్న మహిళ అని. క్రెడిబుల్ రిపోర్ట్స్ ప్రకారం అయితే మొసాద్ ఇన్వాల్వ్మెంట్ని ఎక్కడా చెప్పే పరిస్థితి లేదు. బట్ ఇంకా ఏంటంటే ఆవిడ మాట్లాడిన వీడియో వైరల్ అయ్యి ప్రాంప్టింగ్ పాకిస్తాన్ టు సమన్ బ్రిటన్స్. సరే అది వాళ్ళు సమన్ చేశారు, ఆయన వచ్చాడు, హైకమిషనర్ వచ్చి మాట్లాడాడు. ఈ మొత్తం వ్యవహారంలో సీరియస్ సెక్యూరిటీ కన్సర్న్స్ బయటపడ్డాయి. పొలిటికల్ టెన్షన్స్ సరౌండింగ్ పాకిస్తాన్స్ డయాస్పోరా ర్యాలీస్ అని చెప్పేసి. ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మొస్సాద్ని ఎందుకు సడన్గా తెర మీదకి తీసుకొచ్చారు? ఇదేమన్నా మునీర్ ప్లానేనా? అంటే ఇలాంటి థ్రెట్ ఏదో తనకు ఉందని చెప్పి తన సెక్యూరిటీని తనకు తానుగా పెంచుకోవడానికి మునీర్ చేసిన ప్లానా? లేదా మసూద్ అజహర్ కానీ హఫీజ్ సయీద్ కానీ వాళ్ళు సూసైడ్ బాంబర్స్ని విదేశాల్లో చిల్డ్రన్ ఉమెన్తో సహా పంపిస్తున్నారు కాబట్టి మరి అందులో భాగంగా ఏంటంటే అది బయటికి రాకుండా దాన్ని కవర్ చేయడం కోసం ఈ సెక్యూరిటీ కన్సర్న్ ఏమన్నా ఒక మహిళ ఉంది ఆయన కన్సర్న్ మహిళ చేత ఇలా మాట్లాడించడం, ఆవిడ చెప్పిన మాటలను బట్టి మొసాద్ దీని వెనకాల ఉందని చెప్పించడం ద్వారా ఏమన్నా మొత్తం దేశ ఆంతరిక భద్రతకు సంబంధించిన వ్యవహారాలు విఫలమవటం కారణంగా పూర్తిగా ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ రకమైన వ్యాఖ్యానం ఏమన్నా చేయించుంటాడా? దెర్ ఇస్ క్వైట్ ఆ పాసిబిలిటీ కూడా లేకపోలేదు. ఎందుకంటే తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి 15 ఏళ్ళు 17 ఏళ్ళు శిక్షలు జైల్లోనే న్యాయమూర్తిని పిలిపించి మరీ వేయిస్తున్నా మరి సయ్యద్ అసీం మునీర్ ఈ కుట్ర కూడా ఆయనదే అయి ఉండొచ్చు. తన మీద హత్యాయత్నం జరుగుతుందన్న ఒక ప్రచారం చేయించుకున్న కుట్ర కూడా ఆయనదే అయి ఉండొచ్చు. ఓవరాల్గా ఏంటంటే ఒక డ్రామా నడిపారు. పాకిస్తాన్ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ పిలిపించి వాళ్ళ నిరసన తెలియజేయడం. ఒక్కసారిగా ఏంటంటే పిక్చర్ మారిపోయింది. ఇక్కడ మనం గమనించాల్సిందంటే సయ్యద్ అసీం మునీర్ ట్రంప్ ఫ్యామిలీతోటి వ్యాపార ఒప్పందాలు చేసుకున్నాడు. ట్రంప్ కూతురు, ట్రంప్ అల్లుడు, ట్రంప్ కొడుకు రేరస్ మినరల్ని ఎక్స్ప్లోర్ చేయటం అదొకటి. అది కేవలం అమెరికా కోసం చేయట్లా, ట్రంప్ కూతురి కోసం, కొడుకు కోసం, అల్లుడు కోసం చేస్తుంది. రెండో అంశం ఏంటంటే వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్న మిలిటరీ బేస్ల గురించి సామాన్య ప్రజానీకం, ప్రపంచంలో ఉన్న జియోపొలిటికల్ ఎక్స్పర్ట్స్ కొన్నాళ్ళు మాట్లాడకుండా ఉండటం కోసం ఈ ఎత్తుగడతోటి కూడా తన మీద హత్యాయత్నం జరగబోతోందనే ఒక ఎత్తుగడని కూడా మునీరే ప్లాంట్ చేసి ఉండొచ్చు. మనం దేని కాదనలేం. ఎందుకంటే ఒకటి మాత్రం నిజం, సయ్యద్ అసీం మునీర్కి అయితే ఒక మహిళ నుంచి థ్రెట్ ఉందనేది ఇవాళ కాదు వచ్చిన వార్త, ఎప్పటి నుంచి వస్తుంది. ఆ మహిళ ఎవరు, ఆ మూలాలు ఏంటి, ఆమె ఎందుకంత పగబెట్టింది, ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.